ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అభిరుచిలో చూపించే వంటని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన వెరైటీస్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రుచికరమైన వంటను అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో నీరజ గారు మెయిల్ చేశారు రాజు గారు. రైస్ ఐటమ్ అడుగుతున్నారు, అంటే పలావ్ లాంటిది. ఓకే, కాకపోతే వెజిటబుల్స్ కాకుండా ఇంకేమైనా మనము ఇలా పప్పులు కానీ లేకపోతే సంథింగ్ ఎల్స్ ఆకుకూరలతో కానీ ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్లో కొద్దిగా వెరైటీ పలావ్. వెరైటీ పలావ్ అంటే మింట్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. పుదీనా తర్వాత పన్నీర్, ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుంటే మనకు బాగా వస్తుంది. అంటే పుదీనా కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది, సో ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ మధ్య మధ్యలో మనకు ఆ పన్నీర్ ముక్కలు తగులుతూ ఉంటాయి. సో వెజిటబుల్స్ లాంటివి లేకపోయినా మనకి ఆ పన్నీర్ అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఓకే ఓకే, మరి పుదీనా పన్నీర్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా పన్నీర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం ఈజీ మెథడ్ లో చూస్తున్నాను. అంటే అన్నం మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకుని సో ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఆయిల్. సో ఉట్టి పుదీనా అయితే మనం ఎసరు వేసుకోవచ్చేమో, కానీ ఇక్కడ పన్నీర్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ మెథడ్ లో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎసట్లో మనం పన్నీర్ వేయలేము కదా, అది మొత్తం మ్యాష్ అయిపోతుంది. సో ముందుగా మసాలా దినుసులు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జనరల్ గా ఈ మింట్ ఫ్లేవర్ కి కొద్దిగా మసాలా అంతా యాడ్ అయితే మనకి బాగుంటుంది కదా. సో ఓన్లీ అలా మనం దాని ఫ్లేవర్ లో తీసుకుంటే ఎక్కువగా మనం తినలేము. అవును, అండ్ ఇలాంటివి కొంచెం స్పైసీగా ఉన్నా కూడా మనకి బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ పుదీనా అదే తెలుస్తున్నా కొంచెం వెగటొచ్చేస్తుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో దీంట్లో పుదీనా పేస్ట్లా వాడుతున్నాయి కదా. ఓకే, జస్ట్ పుదీనా ఒకటేనా రాజు గారు? అవునండి. ఓకే, మనం కొంచెం కావాలంటే పుదీనా పచ్చిమిర్చి కలిపేసి పేస్ట్ చేసేసుకోవచ్చా? కొంచెం అలా స్పైసీగా కావాలనుకుంటే 2 కలిపేసి చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మనం వేయించుకోవాలి. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, పుదీనా పేస్ట్ వేగేలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: మెడ మీద ముడతలున్నవారు పాలమీగడ, ఎగ్ వైట్, ఇంకా రోజ్ వాటర్, ఈ మూడింటిని కలిపి పేస్ట్లా చేసి మెడ చుట్టూ అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉండే ముడతలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్ కొద్దిగా పెరుగు, కొంచెం పెరిగేస్తే ఆ తడికి మనకి పేస్ట్ అంతా కూడా రైస్కి బాగా పట్టుకుంటుంది. సో అలాగే పన్నీర్ ముక్కలు. ఓకే, సో ఇక్కడ కొంచెం పన్నీర్ కూడా పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే, ఇలా మనకు కొన్ని రకాల బిర్యానీ లాంటి వాటిల్లో పన్నీర్ని మ్యారినేట్ చేసి వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు దమ్ బిర్యానీ టైప్లో. అలాంటప్పుడు మనకి ఆ పుల్లటి టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది పన్నీర్. కొంచెం మ్యారినేషన్ వల్ల కొంచెం దానికి ఆ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ కూడా నేను సేమ్ అదే ప్రాసెస్లో వాడుతున్నాను. ఓకే, రుచికి సరిపడా ఉప్పు. ఓకే, సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి
మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. ఎస్. సో ఇలాంటి దాంట్లో మనం పన్నీర్ వేయించి వేసుకునే దానికంటే ఇలా వేయించకుండా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేవి పన్నీర్కి బాగా పట్టేస్తుంది. సో దానివల్ల వేయించడం వల్ల ఏంటంటే పైనుంచి కొంచెం కోటింగ్లా వచ్చేస్తుంది. అవును. సో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఓకే. సో రైస్ ఐటమ్స్ అప్పుడు ఎప్పుడైనా ఈ గరం మసాలా లాంటివి పైనుంచి వేసుకుంటే మనకి రైస్కి బాగా పడుతుందేమో కదా రాజు గారు? అవునండి. ఆయిల్లో వేసేదానికంటే కూడా. ఎస్. మసాలా దినుసులు అయితే మనం ఆయిల్లో వేసుకోవచ్చు. ఈ పొడులన్నీ మనం ఇలా పైనుంచి వేసుకుంటేనే వాటికన్నిటి కూడా బాగా పట్టేస్తుంది. అండ్ వాటి టేస్ట్, ఆ స్మెల్ కూడా కొంచెం ఉంటుంది అనుకుంటా. ఎస్ అండి. సో ఆయిల్లో వేయడం వల్ల ఏంటంటే అది కొంచెం బర్న్ అయ్యి ఆ టేస్ట్ అనేది ఏం తెలియదు అసలు. సో కొంచెం కలర్ కూడా డార్క్ అయిపోతుంది మనకు, ఆ డిష్ తాలూకు కలర్ కూడా. అవును. ఓకే. ఓకే. సో రెడీ అండి. పైన కొద్దిగా పన్నీర్ తురుముంది. ఓకే. ఓకే. పలావ్ రెడీ. ఓకే, పుదీనా పన్నీర్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా పన్నీర్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పన్నీర్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా పన్నీర్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగుంది. చక్కగా ఆ ఉల్లిపాయ ముక్కలు కరకరలాడుతూ అండ్ కూడా బాగా అంటే బాగా వేగి మంచిగా టేస్ట్, మసాలా ఫ్లేవర్ లో చాలా బాగుంది రాజు గారు. ఆ పెరుగు పులుపు కూడా కొంచెం లైట్ గా తెలుస్తుంది. లైట్ గా, ఎలాంటి కాంబినేషన్స్ అక్కర్లేదు. అవును, నైస్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ప్రతిరోజు 2 ముల్లంగి దుంపలు తింటూ ఉన్నట్లయితే మేని ఛాయ రెట్టింపు అవుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ రెసిపీ పుదీనా పన్నీర్ పలావ్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఆ వంటకు సంబంధించిన వివరాల్ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, No. 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం జింజర్ మింట్ సోడా తయారీ విధానం చూడబోతున్నామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారి జింజర్ మింట్ సోడా. ఎస్ అండి.
ఓకే, సో మనకి ఇక్కడ కూడా మింట్ ఫ్లేవర్ ఉందన్నమాట మళ్ళీ. ఎస్, అంటే రెండిటి కాంబినేషన్ లో బాగుంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనం అల్లం కూడా యాడ్ చేస్తున్నాం కదా. అవును. సో ఈ రెండిటి కాంబినేషన్ లో విత్ సోడా. ఓకే, సో మనకంటే బయట మామూలుగా మనం ప్లెయిన్ సోడానే ఎప్పుడైనా తెచ్చుకున్నా అదే తెచ్చుకుంటూ ఉంటాము, దాంట్లో మనకి ఫ్లేవర్స్ ఏమీ ఉండవు. అవునండి. సో ఇక్కడ మనం అంటే ప్లెయిన్ సోడా వాటర్ తెచ్చుకున్నా ఇలాంటిది ఏదైనా కాంబినేషన్ ఉంటే మనం చక్కగా ఇంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి జింజర్ మింట్ సోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ మింట్ సోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం రసం 2 టీ స్పూన్లు, తరిగిన పుదీనా అరకప్పు, బెల్లం పావు కప్పు, నల్లుప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఐస్ క్యూబ్స్ తగినన్ని, సోడా నీళ్లు 1/2 లీటర్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? సో పుదీనా తర్వాత బెల్లం ఇవన్నీ మనం కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టి ఒక జ్యూస్ లా రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే, సో పేస్ట్ లాగా కాకుండా కొంచెం కొద్దిగా లూజ్గా ఉండాలి. ఓకే, సో మిక్సీ జార్లో పుదీనా. సో మనం సోడాకి అదే ఆ మింట్ ఫ్లేవర్ ని రెడీ చేసుకుంటున్నాము. ఎస్ అండి. ఓకే, సో బెల్లం తురుము. సో షుగర్ బదులు బెల్లం వాడుతున్నారా? ఎస్ అండి. ఈ బెల్లం మరి ఎక్కువగా తీయగా కూడా ఉండదు, ఉప్పగా కూడా ఉండదు. సో మధ్యస్థంగా మిడిల్ లో ఉంటుంది. ఓకే, కట్టా మీఠా టైప్ లో. ఎస్ అండి. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నల్లుప్పు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో సరిపడా నీళ్లు వేసేసుకుని దీన్ని కొంచెం జారుడుగానే మనము గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. ఓకే, ఇంకొంచెం వాటర్ కావాలా రాజు గారు? లేదండి, ఇంకొంచెం ఫైన్ గా. ఓకే, సో మీరు అది చేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వెన్న, జాపత్రి ఈ రెండింటిని పేస్ట్లా చేసి పెదాలపైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే పెదాలు అందంగా ఎర్రగా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, సో బౌల్ ఇస్తారా? ఓ, దీన్ని వడగట్టాలా మళ్ళీ మనము? అవునండి, అంటే కొంచెం ఆకు తగులుతూ ఉంటుంది కదా. సో ఉట్టి ఆకుల్లాగా అయితే మనము దాంట్లో కలిపేసుకోవచ్చేమో, కానీ ఇది మరీ ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది కదా. సో కాబట్టి మనం దీన్ని వడగట్టేసుకుంటే బెటర్ ఏమి, ఎందుకంటే మనము బయట తీసుకునే కొన్ని రకాల డ్రింక్స్ లో జస్ట్ ఆ మింట్ లీవ్స్ అలా అది వేరేగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు తీసుకునే దానికి కొంచెం అదేం లేకుండా కొంచెం క్లియర్ గా ఉంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ అంటే బెల్లం కూడా యాడ్ చేసాం కదా, కొంచెం థిక్ గానే అయింది మనకి ఎలాగో ఆ జ్యూస్ అనేది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం రసం. కానీ ఇలాంటివి మనం అంటే కోల్డ్ వాటర్ లో మిక్స్ చేసుకున్నా మనకి ఆ టేస్ట్ అనేది రాదేమో కదా. వస్తుంది, బట్ సోడాతో కొంచెం డిఫరెంట్ గా కొంచెం అలా రిఫ్రెషింగ్ ఫీల్ అనేది, అంటే మనం ఇప్పుడు బయట మొయిటోస్ అవి తాగితే మనం ఎలా ఫీల్ అవుతామో అలా వస్తుంది. సోడాతో మనకు అది వస్తుంది. గ్లాసెస్ ఇస్తారా? సో ఇది మనం 1/4 తీసుకోవాలా? 1/4. ఇది మనం ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే బానే ఉంటుందా రాజు గారు? లేదండి, ఫ్రెష్ గా చేసుకుంటేనే బెటర్. మింట్ కాబట్టి మనకి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందేమో కదా. అవునండి. మనం ఇదివరకు చూపించిన కొన్ని రకాలవైతే మనము స్టోర్ చేసుకోవచ్చు. వాటిలో మనకు ప్రిజర్వేటివ్ అంటే పంచదార ఉంది కదా, సో కొంచెం ప్రిజర్వేటివ్ కొన్నిట్లలో ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేసాము. అవునవును, సో అవి మనకు ఉంటాయి. సో ఇది మాత్రం స్టోర్ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుని తాగేయటమే. కాకపోతే ఇందులో మనకు అసలు టైం పట్టేది ఏమీ లేదు, అంటే జస్ట్ గ్రైండ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవటమే కదా. అవునండి.
మిగతావైతే మనం కొంచెం స్టవ్ మీద ఇది చేసి చల్లార్చి మీరు మనం ఇందాక చెప్పుకున్న స్క్వాషెస్ అవన్నీ కూడా మనం బాగుంది. అది గ్రాడ్యువల్ గా గ్రీన్ ఇది అనేది మనకి పెరుగుతూ ఉంది యాక్చువల్ గా. చాలా చల్లగా ఉంటే ఈ సోడా వాటర్ కూడా మనకి బాగుంటుంది. ఓకే, సో జింజర్ మింట్ సోడా రెడీ. ఐస్ క్యూబ్స్ ఫైనల్ గా బేసిక్ ఇలాంటివి చాలా చిల్డ్ గా తాగడానికి అందరూ ఇష్టపడతారు. సో మనకి సోడా చల్లగా ఉన్నా కూడా ఆ ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఆ ఫీల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. నైస్. సో మన రెసిపీ రెడీ అయిపోయింది. బాగుంది రాజు గారు, చక్కగా మింట్ కొద్దిగా పైన అంతా అలా తెలుస్తూ. నైస్. సో కార్వింగ్ చేసేస్తారా? ఓకే. ఏం చూపిస్తున్నారు ఈరోజు? ఆనియన్ తో సింపుల్ గా చేసుకునే ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఓకే. జస్ట్ జిగ్జాగ్ కట్ చేయాలి. చిన్న సైజ్ ఆనియన్ కావాలా? ఏ సైజ్ అయినా పర్లేదు. చిన్న సైజ్ అంటే కొంచెం మనకు ఫ్లవర్స్ పెద్ద కావాలనుకుంటే పెద్ద సైజ్ తీసుకోవచ్చు. ఓకే, మనం అప్పుడప్పుడు స్వీట్ లైమ్ తో కొన్ని ఫ్లవర్స్ చూపించారు, ఆ టైప్ లోనే ఇది కూడా. ఒక దాంట్లో రెండు వస్తాయి. సో ఇక్కడ లేయర్స్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని ఓకే. నేను వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? లేదండి, టూత్ పిక్ తో గుచ్చేసి ఒక ఫ్లవర్ లా తయారు చేసి మనం అంటే చిన్న బంచెస్ లా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే. వాటర్లో వేస్తే ఊడిపోతుందా? అంటే అన్ని మనం లేయర్స్ అన్ని ఇప్పుడు సపరేట్ చేసుకుంటాం అండి. ఒక్కొక్క పొర తీస్తారా? ఎస్. ఆహాహా, ఓకే. ఇలా రావాలి. ఓకే. సో సాధ్యమైనన్ని మనకి ఎన్ని ఎక్కువగా వస్తే అని తీసుకోవాలి. సో చిన్న వాటిలో ఏంటంటే మనకు కొంచెం గ్యాప్ తక్కువగా ఉండి ఎక్కువగా స్టిక్ అయిపోయి ఉంటాయి. స్టాండ్ కదండి. సో మధ్యలో టూత్ పిక్ తో వీటిని ఫిక్స్ చేస్తాను. సో ఇలా బేస్ పెట్టేసి ఇక్కడ ఇలా ఫ్లవర్ వస్తుంది. మధ్యలో ఇది కొంచెం లాక్ చేస్తుంది. అది ఊడిపోకుండా. ఎస్. ఓకే. సో ఇలా వస్తుంది. నైస్. సో ఇలా కొన్ని చేసి పెట్టేసుకుని మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో కొద్దిగా చిన్న ఉల్లిపాయతో అయితే మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి వాటిని. సో దీన్ని బట్టి మనకు ఏ సైజ్ కావాలో చూసుకొని ఆ సైజులో మనం ఉల్లిపాయ తీసేసుకుంటే ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. సో దీన్ని చిన్న బంగాళదుంప మీద కానీ దీని మీదనే మనం స్టిక్ చేసేసుకొని డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు.
ఇదేదో కషాయంలా తయారైంది కలర్. నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి జింజర్ మింట్ సోడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ మింట్ సోడా తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో తరిగిన పుదీనా, బెల్లం, జీలకర్ర పొడి, ఉప్పు, నల్లుప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత దీన్ని వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం రసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో 1 వంతు ముందుగా సిద్ధం చేసుకున్న జ్యూస్, 3 వంతుల సోడా నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే జింజర్ మింట్ సోడా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఇది నిజంగానే ఏదో కషాయంలా ఉంది కదా రాజుగారు, కలర్. చాలా డిఫరెంట్ టేస్ట్ లో ఉంది యాక్చువల్ గా. అల్లం ఘాటు, పుదీనా ఘాటు, నిమ్ముప్పు బాగుంది, వెరైటీగా. అండ్ దీంట్లో మనం కావాలంటే కొంచెం లెమన్ పిండుకొచ్చా రాజుగారు, చేసుకోవచ్చండి. సో అలా తీసుకున్నా బాగుంటుంది. యా, సో బాగుంది. ఒక వెరైటీ, అంటే మనం జనరల్ గా రెగ్యులర్ గా తీసుకునే సోడా కంటే కూడా ఫ్లేవర్, ఈ ఫ్లేవర్స్ లో తీసుకుంటే కూడా చాలా బాగుంది. అంటే ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ లా ఉంది యాక్చువల్ గా. Yes. నైస్. చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ముఖం పైన గుంటలు ఉన్నట్లయితే కమలా పండు రసంలో కొద్దిగా దూదిని ముంచి తీసి ఆ గుంటల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తే గుంటలు తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వాటిలో హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లలిత అండి. లలిత గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ వారసి కూడా. గుర్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళాలి వెనక్కి. సికింద్రాబాద్ నుంచి వస్తున్నారు. ఓకే, హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరు? సత్య. సత్య గారు, మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయం అయింది. ఓకే, పరిచయం చేసుకున్నారు కదా ఒకళ్ళనొకళ్ళు. వెరీ గుడ్. సో మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. ప్యాకింగ్ బాగుంది కదా. సో ఇందులో ఏముంది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ సమ్మర్ స్పెషల్ ఎస్ మామిడికాయ. సో మామిడికాయతో చాలా రకాల, మీకు చాలా ఇష్టమా? అందరికి మామిడికాయ అంటే ఇష్టం లేని వరకు చెప్పండి. చాలా వెరైటీలు, పండు, పచ్చళ్ళు, పులిహోరలు, పెట్టుకోవచ్చు దీంతో కదా. చాలా రకాలు ఉన్నాయి ఊరగాయలు, దీంతో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా అలాగా మీరు కూడా మామిడికాయతో మీకు బాగా ఇష్టమైన వంట కావచ్చు, బాగా వచ్చిన వంట కావచ్చు, ఏదైనా సరికొత్త వెరైటీ కావచ్చు, బాగా ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. లలిత గారు ఏం చేస్తారు? మామిడికాయ శనగపప్పు కర్రీ చేస్తాను. మామిడికాయ శనగపప్పు కూర చేసేస్తారా? కూర సో వండేస్తారా ఫస్ట్ మీరు? వండేస్తాం. ఓకే అండి, మరి మామిడి శనగపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లలిత గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. పూజ చేస్తున్నారా? ఓకే, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి. ఇదేమిటి పాపం కొయ్యలేదు దీన్ని, అది పేలిపోతుందేమో. ఎందుకు పేలదు? నూనెలో వేస్తే పేలదా టప్పుమని? తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేస్తాం. అదిగో చెప్పానా, ఐ టోల్డ్ యూ నో. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పసుపు కొంచెం. ఇవి ఎండిన మిర్చి కూడా వేసుకోవచ్చండి.
వేసారుగా మీరు కూడా. మీరు అది కారం పొడి. ఎండినవి కారపొడా? ఓకే. టమాటోలు కూడా వేసేసారు. కలిపేసుకోండి ఒకసారి శుభ్రంగా. కొంచెం ఇది కూడా మామిడికాయ అన్నీ ఒకసారి వేసేయటమేనా? ఇవి నూనెలో వేయించాలి కదా. నూనెలో వేగితే బాగుంటాయా? బాగుంటాయి. కొంచెం మగ్గని మూత పెట్టేద్దామా? కొంచెం. ఇప్పుడు ఇదంతా మగ్గితే మనం శనగపప్పు యాడ్ చేసేసుకోవటమేనా? పప్పు కొంచెం బాయిల్ చేసినాం లైట్గా. పప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టారు. సో ఇవి మగ్గిపోతే మనం ఆ ఉడికించిన పప్పు వేసేసుకోవాలి. ఓ బానే ఉంటుందా ఇది? అంటే దీంట్లో ఎక్కువ మనకి వెజిటేబుల్స్ రెడ్ కారపొడి వేస్తే రెడ్ అవుతుంది కదా, పచ్చిమిర్చి వేస్తే గ్రీన్గా ఉంటుంది అని. నేను బాగుంటుందా అని అడిగా. టేస్ట్ మీరు కలర్ గురించి చెప్తారు ఏమిటి? బాగుంటుంది కలర్. పుల్లగా పుల్లగా పప్పు కొద్దిగా కమ్మగా. స్వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? టమాటా ముక్కలు. టమాటా స్వీట్ అవి బెంగళూరు టమాటా. ఓ బెంగళూరు టమాటా కాబట్టి స్వీట్ గా ఉంటుందా? ఏం చేస్తుంటారు లలిత గారు మీరు? మేము స్టిచింగ్, శారీస్, ఎంబ్రాయిడింగ్స్. ఓ బయట వాళ్ళకి కూడా చేస్తారా మీరేనా? బయట వాళ్ళకి కూడా చేస్తాం. అందరికి. నైస్. సో ఇప్పుడు ఉడికించిన శనగపప్పు ఒక కప్పు. కారపొడి అయిపోయినా కలర్ఫుల్ గా ఉంది మీది. కలర్ ఏం మర్చిపోయారు? ఉప్పేసారా? అదే లైట్ చేసాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి, ఇష్టం ఉన్న వాళ్ళు కావాలనుకుంటే. కొంచెం మసాలా పప్పు టైప్ లో మసాలా. నెక్స్ట్ కొంచెం ధనియాల. ఓకే. ఈజీగా అయిపోతాయండి ఇవి కదా. కొంచెం గరం మసాలా పొడి లైట్గా. ఓకే. సో పప్పు ఒకటి ఉడికించి పెట్టుకుంటే మిగతాదంతా చాలా ఈజీ. 10 నిమిషాలలో అయిపోతుంది. ఎస్, ఇలాంటి వంటలు అంటే నాకు ఇష్టం. ఫాస్ట్గా చేసుకొని తినేయచ్చు, హెల్దీగా కూడా ఉంటాయి. అయిపోయాయా? ఇంకొక మూత పెడదామా? అన్నీ వేసేసారు కదా. కాస్త పప్పుకి ఆ ఫ్లేవర్స్ అని పట్టేస్తే మనకి రెడీ. పట్టేస్తే ఓకే. సో లలిత గారు చూద్దాం. మగ్గిపోయిందా? కొత్తిమీర వేసి ఓకే. 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 అయిపోయిందా? టొమాటో స్లైసెస్. అవునండి. కొంచెం కొత్తిమీర, మామిడి, శనగపప్పు కూర రెడీ. ఓకే. మామిడి శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి శనగపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మామిడి శనగపప్పు కూర రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్నానం చేసేటప్పుడు లోఫా వాడినా కానీ, ఓట్ మీల్తో రుద్దుకున్నా, సున్నిపిండితో రుద్దుకున్నా కూడా చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. సో సత్య గారు రెడీయా? మీరేం చేస్తారు మామిడికాయతో? మామిడికాయ మెంతి పచ్చడి అంటే ఎలా? నిలవ పచ్చడా ఇది? లేదండి, నిలవ కూడా ఉంటుంది. 2-3 డేస్ వరకు ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 కాయలు 3 కాయలు అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే అండి, మరి మామిడి మెంతి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి మెంతి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, మెంతులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, బెల్లం
కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో సత్య గారు మొదలు పెడదామా? సో ఫస్ట్ ఏం చేయాలి పచ్చడికి? ఫస్ట్ మెంతిపొడి ఆడుకోవాలండి. మెంతిపొడి ఆడుకోవాలంటే ఫస్ట్ మనం ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. సో నూనెలో వేయిస్తారా? నూనెలో వేయిస్తారు. ఆవాలు, మెంతులు, ఒక 4 ఎండుమిరపకాయలు. సో మన కారం అంతా ఎండుమిరపకాయలేనా? మనం కొంచెం కారం పొడి కూడా వాడతాం. ఓకే, ఇవి కొంచెం ఎర్రగా వేగాలి. సో మనం ఫస్ట్ ఈ పచ్చడికి పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి ఒకవేళ మనం పొడి ఆడి పెట్టుకున్నా నిల్వ ఉంటుంది, అప్పటికప్పుడు పచ్చడి రెడీ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే అండి, చాలా దించే ముందు కొంచెం ఇంగు వేస్తారా? ఇంగు వేసుకోండి, అంటే స్మెల్ గురించి. ఓకే, కలపండి. సో దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారాలి మరి. చల్లారాక మిక్సీ పట్టు. సో జార్లోకి తీసేసి పెడదాము. ఇవి నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చా? వేయించుకోవచ్చు. నూనె ఉంటే ఇంకా బాగుంటుంది. నూనె ఉంటే ఇంకా ఇంగు వాసన వస్తుంది కదా మనకు అప్పుడు పౌడర్ లో కూడా. సో ఇంగు వేసుకోవడానికి మనం నూనె వేసుకున్నాం అంతేనా? ఓకే, ఇంగు వాసన అంటాలంటే వీటికి నూనె ఉండాలి. అవునవును, అదే ఇంగువ వేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవాలి, లేదంటే మనం డ్రైగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారాలి. సో చల్లారితే మనం మిక్సీ పట్టుకోవటమేనా? ఓకే, ఈలోగా ఏమన్నా ఇంకా వేయించుకునేవి ఏమైనా ఉన్నాయి? ఇంకేం లేవు, జస్ట్ ఇది ఒకటే. ఓకే, ఈలోపు మనం చల్లరేపు ఇందులో కలిపేసుకున్నాం. కలుపుకోండి. మామిడికాయ ముక్కలు, తర్వాత కొంచెం బెల్లం కొద్దిగా, ఓకే, కొంచెం సాల్ట్ టేస్ట్ కి సరిపడా, అంటే పులుపుని బట్టి వేసుకుంటాం కదా. అవును, కొన్ని మామిడికాయలు పుల్లగా కొన్ని తీయగా ఉంటాయి. కొంచెం ధనియాల పొడి, కొంచెం, ఓకే, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కలర్ కోసం అండ్ టేస్ట్ కోసం కొంచెం కారం, ఓకే, కొద్దిగా. ఎందుకంటే మనం ఆల్రెడీ అది పడతాం కదా, ఎక్కువైతే కారం ఎక్కువైపోతుంది. అవును. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టమా? ఇది మిక్సీ పట్టం, ఇది మిక్సీ పట్టి ఆ పౌడర్ ఇందులో వేసేస్తాం. ఆ బెల్లం కలుస్తుందా? సాల్ట్ వేసాం కదా, కలిసిపోతుంది. ఓకే, తురిమిన బెల్లం వేరు. లేకపోతే బెల్లం కూడా ఇందులో వేసుకోవచ్చు, ఏమవుతుంది? అది ఆ మెంతులు ఉన్న మూలాన్ని కొంచెం చేదు వస్తుంది, ఇది కలిపితే టేస్ట్ మారిపోతుంది. అంటే అదే, ఎందుకంటే చాలా మంది తెలియక అందులో కూడా బెల్లం వేసేస్తారు కదా. అందులో వేయకూడదండి, వేస్తే చేదు బెల్లం అందులో వేయకూడదు, చేదు వస్తుంది. కాబట్టి బెల్లం సపరేట్ గా ఇందులో వేసి కలుపుకోవాలి. మనం చివరిలో ఇంగు పోపు వేస్తాం, మళ్ళీ ఆవాలు మెంతులు వేసి లైట్ గా, అప్పుడు నూనె వేస్తాం. సో ఆ వేడికి కూడా కొంచెం ఇది అయిపోతుంది, కరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టేద్దామా? చాలా అలాగా సరిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పచ్చడి? మాది అన్నవరం అండి. మా నాన్నమ్మ వాళ్ళు ఊరగాయలు అవి బాగా పెడుతుంటారు, అందుకని అలా తెలుసు అనమాట. ఓకే, సో మామిడికాయ కానీ మీకు అంటే మీకు ఈ పచ్చడి బాగా ఇష్టం అనుకుంటా. బాగా ఇష్టం. ఓకే, చాలా ఊరగాయలు ఉన్నాయి, అవన్నీ మా పెడతారు అన్నవరంలో. నిలవ అవన్నీ నిలవే. ఇదేమో మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదండి, ఇది ఇలా పౌడర్ ఆడేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా ముక్కలు తరుక్కున్న వెంటనే అయిపోతుంది, కలిపేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం కొంచెం ఇంగు పోపు పెట్టుకుంటే, దగ్గరకి కొంచెం నూనె. సో సమ్మర్ వస్తే చక్కగా మీరే ఇవన్నీ ఊరగాయలన్నీ పట్టేసుకుంటూ ఉంటారా? పెట్టుకోవచ్చా? కొద్దిగా ఆవాలు కొద్దిగా, తర్వాత కొద్దిగా మెంతులు ఎక్కువ వేయకూడదండి, చేదొస్తుంది. ఆల్రెడీ చాలా వేసుకున్నాం కదా, అందుకే కొద్దిగా
ఒక్క ఎండుమిరపకాయ. ఒక్క ఎండుమిరపకాయ. ఉమ్. అమ్మే ఆవాలు, కరివేపాకు. కరివేపాకు కట్ చేయండి. కట్టేనా? చూద్దాం మళ్ళీ కొంచెం ఇంగువ. ఓకే. ఇదంతా అందులో వేసేసుకుంటారా? ఇది ఇలా వెంటనే కాకుండా ఒక 2-3 hours తర్వాత తింటే బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా? మనకు అంత టైం లేదుగా. అంటే వెంటనే కంటే తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వాలండి. ఈ రోజు తినేసి మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో చెప్పాలా ఏమిటి? అంటే మామూలుగా చెప్తున్నారు. అంటే పెట్టుకున్న తర్వాత ఒక 2-3 గంటలు ఉంచిన తర్వాత తింటే బాగుంటుందంట. నేను జోక్ చేసాలేండి. అంటే ఇప్పుడు మనం తినేయాలి కదా ఎలాగూ. అవునవును. కాకపోతే ఏ పచ్చడైనా కూడా మనకు కొంచెం ఊరితే బాగుంటుంది. అండ్ ఇందులో కూడా ఆ బౌల్లోకి తీద్దామా? ఓకే ఓకే. దీంట్లో కూడా మనం ఆవాలు మెంతులు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఒక 2 hours ఉంటే బాగుంటుందా? మెంతులు తక్కువ వేసుకోవాలండి ఆవాల క్వాంటిటీ కంటే. ఓకే ఓకే ఓకే. అమ్మయ్యా బాగుంది చూడడానికి. నైస్. ఓకే అండి, మరి మామిడి మెంతి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి మెంతి పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేగాక ఇంగువ వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు, బెల్లం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి మెంతి పచ్చడి రెడీ. ఓకే అండి, మరి రెండు కూడా రెడీగా ఉన్నాయి మామిడికాయతో చేసిన వంటలు. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో మామిడి శనగపప్పు కూర, ఇంకోటేమో మెంతి కాంబినేషన్ లో మామిడి పచ్చడి. ఓకే, సో శనగపప్పు కూర చూసేద్దాం. బాగుంది. ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూద్దాం. సో ఇలా ముక్కలా పెట్టారు కదా మామిడికాయలు. సో మామిడికాయలు మనకి సీజన్ స్టార్టింగ్ లో చిన్న చిన్న సైజులో పిందెల్లా ఉంటాయి కదా. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా సో ఇలా మెంతి కాంబినేషన్ లో పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. సో అది కూడా చాలా బాగుంటుంది. మరి అంటే లోపల ఇంకా ఉన్న స్టేజ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో దానికి ఒక రకమైన వగరు టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ తో ఇది యాడ్ అయ్యి బాగుంటుంది. మెంతి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. బాగుందండి. కొంచెం ఆ బెల్లం కూడా యాడ్ చేశారు కదా, బెల్లము, ఈ ఆవాలు ఇవన్నీ టక టక టకగా బాగుంది. నైస్. సో మీరు అన్నట్టు టిఫిన్స్ లోకి బాగుంటుంది, చక్కగా భోజనంలో వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. సో రెండు కూడా బాగున్నాయి టేస్ట్ వైజ్ గా. సో రాజు గారు చెప్తారు విన్నర్ ఎవరు అనేది. సో రాజు గారు, ఎలా ఉన్నాయి మామిడికాయతో? సో మామిడికాయతో రెండు కూడా బాగున్నాయి. పచ్చడి కొంచెం ఆ పొడిలా వేసేసుకొని కొంచెం బెల్లం కమ్మదనం, కొంచెం లైట్ గా చేదు తెలుస్తూ ఉంది. అవును, అదంటే కొంచెం మగ్గితే ఆ చేదు అనేది కూడా తగ్గుతుంది. పులుపు ఇంకా దీంట్లో యాడ్ కాలేదు కదా, ఇప్పుడే మనం జస్ట్ పెట్టుకొని అలా తినేసాం కదా. ఆ పులుపు కూడా మామిడి ముక్కల తాలూకు ఆ పులుపు కూడా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది. సో దానికోసమే అనుకుంటే ఒక 2 hours ఊరనిస్తే బాగుంటుంది అని చెప్పారు. అలాగే ఇక్కడ శనగపప్పు కాంబినేషన్లో కూడా పొడి పొడిగా వచ్చేసింది. కొంచెం గ్రేవీ టైపు ఏదన్నా ఉంటే కొంచెం బాగుండేది. రెండు కూడా బాగున్నాయి. అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం డైరెక్ట్ స్నాక్ లా తీసుకోవడానికి కూరలా కాకుండా కొంచెం పొడి కూరలా వచ్చింది. దీన్ని డైరెక్ట్ గా కూడా అంటే ఎక్కువ స్పైసీ కూడా ఎక్కువ వాడలేదు కాబట్టి అలా కూడా తీసేసుకోవచ్చు పప్పు బలంగా. సో కూరలో కంటే ఇంకొంచెం మామిడికాయ యాడ్ చేస్తే బాగుండేది, రైస్ లో కలా రైస్ లో కొంచెం కొంచెం లైట్ గ్రేవీ లాగా ఉంటే కొంచెం బాగుండేది.
ఈ రెండిట్లోకి పచ్చడి బాగుంది. ఓకే, సో సత్య గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి. సో కంగ్రాట్స్ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు, వెరైటీ పచ్చడి చూపించారు ఈరోజు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అభిరుచికి కూడా చాలా థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి లలిత గారు. థ్యాంక్స్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. సో థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే అండి, మరి మామిడికైతే చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వార్ చిట్కా. కాఫీ డికాక్షన్ మరింత స్ట్రాంగ్గా చిక్కగా రావాలంటే పంచదారని కొద్దిసేపు వేయించి డికాక్షన్లో కలిపితే డికాక్షన్ మరింత స్ట్రాంగ్గా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే పంచదారని వేయించేటప్పుడు ఎక్కువసేపు వేయించకూడదు, ఎక్కువసేపు చేయడం వల్ల మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవాళ 4 వెరైటీ వంటలు చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన పుదీనా పన్నీర్ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పుదీనా, పన్నీర్, బాస్మతి రైస్ వాడారు, కానీ డెఫినెట్గా బాస్మతి రైస్లో కూడా బ్రౌన్ రైస్ ఆప్షన్ ఎంచుకుంటే మరీ ఆరోగ్యానికి మంచిది. అండ్ తర్వాత పెరుగు, ఇక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ డిష్ అని చెప్పుకోవచ్చండి. ఇందులో ఏ రకమైన మార్పులు చేర్పులు కూడా అవసరం లేదు. అంటే రైస్ ఒకటి తప్పితే పర్ఫెక్ట్గా మనం ఇలాగే వాడుకోవచ్చు. పుదీనా ఆకుకూర అండి. పన్నీర్ మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా అమేజింగ్. అందులో ఉన్న కొవ్వు మర్చిపోకూడదండి. పాలల్లో ఉన్న కొవ్వు ఎప్పుడు కూడా మనకు చాలా మంచిదండి. రైబోఫ్లేవిన్ అనే ఇంపార్టెంట్ B విటమిన్ కూడా అందులో ఉంటుందండి. చక్కగా అది మనకు యూజ్ అవుతుంది కూడా. సో చాలా బాగుందండి. నెక్స్ట్ సమ్మర్ స్పెషల్లో చూసిన జింజర్ మింట్ సోడా. ఇప్పుడు జింజర్, పుదీనా ఇవన్నీ బాగున్నాయి, కానీ సోడా నీళ్లు ఎక్కువగా తీసుకుంటే, అంటే ఎప్పుడో ఒక రోజు అయితే పర్వాలేదండి, కొంతమందికి రోజు తీసుకునే అలవాటు కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా ఈ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే క్యాన్సర్ ఖచ్చితం అని చెప్తున్నారు, అంటే సోడా తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ ఈ అల్లం, తర్వాత ఈ పుదీనా, మనకు కొంచెం నిమ్మరసం, నల్ల ఉప్పు ఇవన్నీ యాడ్ చేయడం మూలాన కొంచెం బెటరే, కానీ మామూలు వాటర్లో ఇవన్నీ యాడ్ చేసుకొని తీసుకుంటే కూడా మనకు అంతే పోషకులు వస్తాయండి. అంటే సోడా నీళ్ళే కాకుండా మామూలుగా హాట్ వాటర్లో మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటే కూడా ఈక్వల్లీ న్యూట్రిషియస్. సో మనం న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే, పోషకుల పరంగా ఇలాగే వాడుకుంటే కూడా పర్వాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా ఒకసారి, అది కూడా నేను అసలు సోడావి కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ రికమెండ్ చేయనండి. బట్ మిగిలిన కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి అది మనం ప్లెయిన్ వాటర్లో తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన మామిడికాయ శనగపప్పు కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మామిడికాయ, శనగపప్పు, తర్వాత టొమాటోస్, మళ్ళీ మనకు ఈ మసాలా దినుసులన్నీ కూడా ఉన్నాయి. మసాలా దినుసులు కానీ, ధనియాల పొడి కానీ, ఇవన్నీ జనరల్గా మనం పప్పులో యాడ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ వెరైటీ ఏంటంటే మనం కందిపప్పు బదులుగా శనగపప్పు వాడుకుంటున్నాం. శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు ఇవి 3 కూడా మనము ఆల్టర్నేట్ చేసుకుని వాడుకుంటే మంచిదండి. ఇక పెసళ్ళు మరీ మంచివి, పెసరపప్పు. సో ఎప్పుడైనా ఇవి వాడుకునేటప్పుడు వాటికి ఒక తత్వం కానీ గుణం కానీ ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు శనగపప్పు తీసుకోండి, కాస్త మనకు ఎక్కువగా గ్యాస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. టొమాటోస్ అండ్ మ్యాంగోస్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. రెండిట్లో కూడా విటమిన్ A అండ్ విటమిన్ C చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కటి పోషక విలువలు ఉంటాయి. ఇక మామిడి మెంతి పచ్చడి, ఇది ఇంకా అమేజింగ్ అండి. ఇది రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మామిడికాయ, మెంతులు, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ అండి, ఒక్కొక్క స్టోరీ చెప్తుంది. అంత చక్కటి ఔషధ గుణాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు పచ్చడి అనగానే మనం భయపడిపోవడానికి లేదు. అది మనము ఎక్కువగా ఆయిల్ కానీ, ఎక్కువగా ఉప్పు కానీ వేసుకున్నప్పుడు భయపడాలి. ఇలాంటివి రోట్లో చేసుకుంటే మనకు ఏమవుతుందంటే ఏది కూడా మనం ఎక్కువ కాకుండా లిమిట్లో ఉంచుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఎక్సలెంట్ అండి. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజ్ గారు, పుదీనా పన్నీర్ పలావ్ చాలా సింపుల్ రెసిపీ. అవునండి, చాలా టేస్టీ రెసిపీ యాక్చువల్ గా. ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అవును, మనకి అంటే వెజిటేబుల్స్ అవి ఎక్కువ లేకపోయినా సో చక్కగా ఆ పుదీనా ఫ్లేవర్, ఇంకా దానికి తోడు పన్నీర్, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ అలాగే సమ్మర్ స్పెషల్ కూడా మనము అంటే ఇలాంటి వెరైటీస్ చూపిస్తున్నాము.
కానీ ఇలా సోడాలో కూడా మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని, అంటే కొద్ది మందికి కొంచెం అలా సోడా కాంబినేషన్ లో చాలా ఇష్టం కదా జ్యూస్ లో, సో అలాంటి వాళ్ళ కోసం ఇలా తయారు చేస్తాం. బయటే ఎక్కువ అలాంటివి తాగుతూ ఉంటాము, కానీ చక్కగా ఇంట్లోనే మనం ఆ ఫ్లేవర్స్ రెడీ చేసుకుంటే ఎప్పటికప్పుడు సోడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి రాజు గారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.